Okay, next one. Find the value of k if the points 4, 2 and k, minus 3 are conjugate with respect to the circle x square plus y square minus 5x plus 8y plus x is equal to 0. So, ఒక రెండు పాయింట్స్ సర్కిల్ ఈక్వేషన్కి పరంగా కాంజుగేట్ పాయింట్స్ అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. మరి కాంజుగేట్ పాయింట్స్కి సంబంధించిన ఫార్ములా మనం చూసినట్లయితే ఇట్ ఈస్ x12 ఈజ్ ఈక్వల్ టు 0, s12 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ సర్కిల్ ఈక్వేషన్కి మనం s12గా రిప్రజెంట్ చేసుకోవాలి. సో మరి s12 అంటే సో ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్, సో దాన్ని మనం x1 x2, ఎక్స్ స్క్వేర్ అంటే x ఇంటూ ఎక్స్, సో ఒకటి x1 ఇంకొకటి x2. అట్లానే వై స్క్వేర్ అంటే y ఇంటూ వై, ఒకటి y1 ఇంకొకటి y2. తర్వాత ఎక్స్ కోఎఫిషియంట్కి హాఫ్ చేసుకోవాలి. ఎక్స్ కోఎఫిషియంట్లో హాఫ్ 5 మీన్స్ 5/2 ఇంటూ x1 ప్లస్ x2. అట్లానే y కోఎఫిషియంట్లో కూడా హాఫ్ తీసుకోవాలి. 8/2 మీన్స్ 4 ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ s12. s12 అంటే ఈ విధంగా మనం తీసుకుంటాం. సో నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ x1 y1 x2 y2. సో x1 అంటే 4 ఇంటూ x2 అంటే k ప్లస్ y1 మీన్స్ 2, y2 మీన్స్ minus 3 minus 5/2 into x1 means 4 plus x2 means k plus 4 into y1 means 2 plus y2 means minus 3 plus 6 is equal to 0. So 4 into k, 4k, 2 minus 3 is minus 6, minus 5/2 into 4, minus into plus minus 5/2 into k plus 2 minus 3 and minus 1, 4 into minus 1 minus 4 plus 6 is equal to 0. So minus 6 plus 6 cancel అయిపోతుంది. సో ఇక్కడ 2 2s, సో minus 5 2s 10. సో 4k minus 5/2k. సో ఈ రెండింటికి LCM తీసుకున్నట్లయితే సో 2 అనేది LCM, 2 4s 8k వస్తుంది, మైనస్ 5k. సో ఇక్కడ -10 -4 -14 అది రైట్ సైడ్ వెళ్ళినట్లయితే +14. ఓకే, సో 2 14 28. సో ఇక్కడ 8k minus 5k దట్ మీన్స్ 3k ఈజ్ ఈక్వల్ టు 2 14 28. So finally the value of k is 28/3. Okay, that is the answer. Thank you.